విజయ్ గారు, యాక్చువల్గా మేము మిమ్మల్ని డిఫరెంట్ రోల్స్లో చూసాము, వర్సటైల్ రోల్స్లో చూసాము, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్లో చూసాము. సో విజయ్ గారు ఈ రోల్ చేస్తున్నారు అని అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్, బట్ భద్రకాళి సంథింగ్ డిఫరెంట్గా ఉంటుందని అంటున్నారు. హౌ డిఫరెంట్ ఇస్ దిస్ మూవీ ఫ్రమ్ అదర్ మూవీస్ ఆఫ్ yours? I have already done a movie called Vijaya Raghavan as a politician. And this is not, I'm not playing a politician role in this movie, but this movie is talking happening behind the political background. I'm not playing a politician role in this movie. I'm a broker in this movie who is working in a secretariat. Okay. I'm just a broker. What is this broker doing to the complete political? He's doing a major scam in this movie. What kind of, I should not reveal the story, I'm sorry. No, actually we got it, because that's what my next question was like, is it like you're revealing the scams that will be happening in the government, behind the government? I'm also doing scam. You're a scammer too. Yeah. Fine. So రామకృష్ణ గారు, యాక్చువల్గా విజయ్ ఆంటనీ గారు అనగానే లైక్ ఇందాక నేను చెప్పినట్టు ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటుంది, సినిమా అనగానే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఈ మూవీలో ఆయన్ని ఈ క్యారెక్టర్లో చూపించాలని, లేకపోతే ఇలా చూపించాలని, లైక్ ఆయన సెలెక్షన్ ఎలా, లైక్ వై ఓన్లీ విజయ్? మీరు చెప్పినట్టు విజయ్ ఆంటనీ గారు ఏ స్టోరీకైనా, అంటే మరి లవర్ బాయ్ లా కాకుండా ఇలాంటి ఏ మూవీకైనా అడాప్ట్ అయిపోతారు. ఓకే, సో ఆ రకంగా చూస్తే ఈ మూవీలో విజయ్ ఆంటనీ గారు కరెక్ట్ యాప్ట్. ఆయన సీరియస్నెస్కి, ఆయన జెన్యునిటీకి, సో ఆయన ట్రాన్స్పరెన్సీకి చాలా యాప్ట్ అయిన క్యారెక్టర్ అన్నది నా ఉద్దేశం. అలాగే అరుణ్ ప్రభు చూస్తే డైరెక్టర్ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్. ఆల్రెడీ అరవి అని ఒక మూవీ తీశాడు, చాలా ఎగ్జైటెడ్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా. ఈ స్టోరీ కూడా అలాగే బాగా మంచి విజన్తో, మంచి థింకింగ్, నేరేషన్ చాలా బాగా చేశాడనమాట. సో ఈ మూవీకి విజయ్ ఆంటనీ గారిని చూస్తే కరెక్ట్గా యాప్ట్ అవుతారు. ఆ సీరియస్నెస్, ఆ హెల్పింగ్ నేచర్ అన్నీ కూడా. సో విజయ్ ఆంటనీ గారు తప్ప ఈ స్టోరీకి ఎవరు సూట్ అవ్వనంతగా, ఎలా ఆయన భిక్షగాళ్ళు ఆ స్టోరీకి ఎలాగా సూట్ అయ్యి అంత పెద్ద పేరు సంపాదించుకున్నారు, ఈ మూవీ కూడా అలాగే ఉంటుంది. రైట్.